Welcome to the Hindu newspaper analysis of today's editorial, that is 3rd July 2024. So what is the author talking about? Digital jurisprudence in India in an AI era. Okay, he's talking about the philosophy of law. Okay, the philosophy of law. In what times? In India, in an artificial intelligence era, during the time of artificial intelligence, what is the philosophy of law? How does it apply to all this? So, what is it starting? Even though generative AI, ante GAI అని ఎక్కడి నుంచి మనం ఎక్కడ చదివినా జనరేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాండ్స్ యాజ్ అ ట్రాన్స్ఫర్మేటివ్ ఫోర్స్. అంటే అది చాలా మార్పును తీసుకొస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫర్మేటివ్ ఫోర్స్. వీల్డింగ్ పవర్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద స్టీరింగ్ ఇన్ ఇట్స్ హ్యాండ్. ఇట్ ఈస్ మేనేజింగ్ పవర్. వీల్డింగ్ అంటే ఏమందాం, మేనేజ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ మేనేజింగ్, డైరెక్షన్ కూడా అదే చూపెడుతుంది. పవర్ ఎవరికి? సొసైటీని, మనం ఉన్న సమాజాన్ని రెవల్యూషనైజ్ చేసేస్తుంది. అంటే టోటల్గా చేంజ్ చేస్తుంది. టోటల్ రీవ్యాంప్ ఆర్ చేంజ్ అందాం. టోటల్గా రీవ్యాంప్ అవుతుంది అనమాట. ఓకే, టోటల్ రీవ్యాంప్ ఆర్ టోటల్ చేంజ్ అవుతుంది సొసైటీ. ఇది ఏంటి? ఇన్ అ గ్రౌండ్ బ్రేకింగ్ వే అనమాట. గ్రౌండ్ బ్రేకింగ్ అంటే ఇన్నోవేటివ్, కొత్తగా. ఇన్ అన్ ఇన్నోవేటివ్ వే ఆర్ ఇన్వెంటివ్ అందాం. ఇన్వెంటివ్, కొత్త విధంగా. ఓకే, వేస్. ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, ఇప్పుడు మనకు ఉన్న చట్టాల్లో ఉన్న సెక్షన్లన్నీ అండ్ జ్యుడిషియల్ ప్రెసిడెంట్, దీని ముందు ఉన్న ఎటువంటి కేసులైనా ప్రెసిడెంట్, హ్యాపెనింగ్ బిఫోర్, ముందు జరిగింది, హ్యాపెనింగ్ బిఫోర్, ప్రెసిడెంట్, సక్సీడింగ్, ప్రెసీడింగ్ అంటాం కదా. సో కోర్టులోని మనకేంటంటే ఎటువంటి విషయాన్నైనా మనం సపోర్ట్ చేయాలి. మన ఆర్గ్యుమెంట్ అంటే ప్రెసిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ కేసుకి సంబంధించి పలానా జడ్జ్మెంట్లు ఇలా ఉంది అని మనం చెప్పచ్చు. సో ఏమంటారంటే ఇన్ గ్రౌండ్ బ్రేకింగ్ వేస్ existing legal frameworks and judicial precedents that have been designed. Okay, దేనికి డిజైన్ చేశారంటే జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్, లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రీ, ముందుగానే ఏఐ వరల్డ్. ఓకే, ప్రీ ఏఐ వరల్డ్ మే స్ట్రగుల్. ఎందుకు స్ట్రగుల్ అవుద్దంట? టు ఎఫెక్టివ్లీ గవర్న్ దిస్ ర్యాపిడ్లీ ఇవాల్వింగ్ టెక్నాలజీ. సో ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ ఉండుంటే ఓకే, అప్పుడు సొసైటీ ఇంత కష్టపడక్కర్లేదు, ఆర్ లీగల్ సిస్టమ్ ఇంత కష్టపడక్కర్లేదు. సో వాడు ఏమంటున్నారు? ఈవెన్ దో జనరేటివ్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్, రెవల్యూషనైజింగ్ సొసైటీ, గ్రౌండ్ బ్రేకింగ్ వేస్, ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ దట్ హ్యావ్ బీన్ డిజైన్డ్ ఫర్ అ ప్రీ ఏఐ వరల్డ్. ప్రీ ఏఐ, ఒకవేళ ఏఐ వస్తే ఇలా ఉంటుంది, ఈ లాస్ అని మనం తయారు చేసుకోవాలి అని తయారు చేసినా కూడా అది ఇంకా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎఫెక్టివ్గా, అంటే బాగా స్ట్రాంగ్గా గవర్న్ చేయాలంటే, రూల్ చేయాలి అంటే, గవర్న్ అంటే ఏంటి, రూల్ చేయాలంటే ఎందుకు కష్టమవుతుంది? ర్యాపిడ్లీ ఇవాల్వింగ్, చాలా ర్యాపిడ్గా, అంటే బాగా క్విక్గా చేంజ్ అయిపోతుంది టెక్నాలజీ. ఇవాల్వింగ్, ఇంప్రూవింగ్ టెక్నాలజీ. ఓకే, చాలా క్విక్గా చేంజ్ అవుతున్న టెక్నాలజీ. అంటే మనం ఎప్పుడో iPhone 6 అన్నాం, ఇప్పుడు iPhone 15 Pro, 16, 20 వరకు వెళ్ళిపోవచ్చు, ఏమో 25 కూడా రావచ్చు. క్లియర్? సో ఇంత కష్టం అవుతుంది అంటున్నారు ఆథర్ గారు. నెక్స్ట్ ఏమంటారు? సేఫ్ హార్బర్ అండ్ లయబిలిటీ ఫిక్సేషన్. సో సేఫ్గా ఎక్కడ ఉంచవచ్చు? హార్బర్, వేర్ కెన్ యూ స్టోర్ ఆల్ దిస్, అండ్ ఎవరి మీద మనం లయబిలిటీ, ఇతనే దీని అంతటికీ కారణం, ఎవరో ఒకరి మీద ఫిక్స్ చేయాలి కదా తప్పు. ఓకే, అది ఎవరి మీద ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సిస్టెంట్ అంటే తరచూ అడిగిన, రెగ్యులర్లీ. ఓకే, పర్సిస్టెంట్ క్వశ్చన్, తరచూ అడిగే క్వశ్చన్. అండ్ కంటెన్షియస్ అంటే దీని మీద మనకి అబ్జెక్షన్స్ ఉంటాయి. కంటెన్షియస్ అబ్జెక్షన్స్ ఉంటాయి. వివాదాస్పదమైన ఇష్యూ ఏంటంటే ఇంటర్నెట్ గవర్నెన్స్. సో ఇంటర్నెట్ని ఎవరు పరిపాలన దక్షత ఎవరి చేతిలో ఉంటుంది.
హ్యాస్ బీన్ ద ఇంటర్నెట్ గవర్నెన్స్ హ్యాస్ బీన్ ద ఫిక్సింగ్ ఆఫ్ లయబిలిటీ. ఎవరి మీద మనం ఈ బాధ్యత అంతా వేయాలి, ఎవరిది తప్పు అంటే ఎవరు అంటున్నారు వాళ్ళు? ఇంటర్మీడియరీస్. ఓకే, ఎవరి మీద వేయాలంటున్నారు ఆథర్ గారు? మనం తిన్నంగా తీసుకెళ్ళి ఈ తప్పండి వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు, మనం ఎవరి మీద వేయాలంటే ఇంటర్మీడియరీస్ అంటే మీడియేటర్స్. వీళ్ళెవరు? మీడియేటర్స్. లేదా ఇంకా మంచి వర్డ్ చూడాలి అనుకుంటే మనం గో బిట్వీన్ అనమాట. ఓకే, వీళ్ళ ద్వారానే మెసేజ్లన్నీ వెళ్తాయి. గో బిట్వీన్ దీస్ పీపుల్ ఫార్ కంటెంట్ హోస్టెడ్ బై దెమ్. సో అక్కడ మనకి వివాదాస్పదమైన కంటెంట్ కానీ ఏమన్నా వస్తే, ఏమన్నా సబ్జెక్ట్ మ్యాటర్, అప్పుడు ఇంటర్నెట్ గవర్నెన్స్ ఎవరి మీద లయబిలిటీ ఫిక్స్ చేయాలి? ఇంటర్మీడియరీస్ మీద. ఓకే, ఫర్ కంటెంట్. ఈ వర్డ్ ఇంపార్టెంట్. కంటెంట్ అంటూ ఉంటాం కదా, హోస్టెడ్ బై దెమ్. ఇది మనకి ఎలా ధృవీకరించిందంటే ద ల్యాండ్ మార్క్ శ్రేయా సింగల్ జడ్జ్మెంట్. ల్యాండ్ మార్క్ చెప్పుకోదగ్గ. ఓకే, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఆర్ దట్ ఈస్ ద న్యూ వే ఆఫ్ లుకింగ్ అట్ ది ఎంటైర్ సిస్టమ్. ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అంటే అబ్బా ఈ కేసుతోనండి కొత్త మలుపు తిరిగింది ఆలోచన దృక్పథం అంతా. సో ద ల్యాండ్ మార్క్ శ్రేయస్ సింగల్ జడ్జ్మెంట్ అడ్రెస్డ్ దిస్ అప్హోల్డింగ్. ఏది? ఈ ఇంటర్మీడియరీస్ మీద కంటెంట్ హోస్ట్ చేశారు కాబట్టి లయబిలిటీ ఫిక్స్ చేయడం. దిస్ అంటే ఏంటి? ఈ లయబిలిటీ ఫిక్స్ చేయడం బై అప్హోల్డింగ్. ఎస్, వీళ్ళే అప్హోల్డింగ్ ఏంటి? సెక్షన్ 79 ఆఫ్ ద ఐటీ యాక్ట్. ఈ సెక్షన్ 79 ఆఫ్ ద ఐటీ యాక్ట్ ఏంటి గ్రాంట్ చేస్తుందంటే ఇంటర్మీడియరీస్కి, ఈ గో బిట్వీన్స్కి ఒక సేఫ్ హార్బర్. సేఫ్, మీరు సేఫ్ ఏంటంట? హార్బర్ అంటే ప్లేస్ వేర్ దే కెన్ హైడ్. ప్రొటెక్షన్ అగేన్స్ట్ హోస్టింగ్ కంటెంట్. దే గెటింగ్ ప్రొటెక్షన్ ఫర్ హోస్టింగ్ కంటెంట్ కంటింజెంట్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అపాన్ మీటింగ్. వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి సేఫ్ హార్బర్ అవుతుంది, వీళ్ళు పోస్ట్ చేయకముందే కంటింజెంట్ హ్యాపెనింగ్ నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? అపాన్ మీటింగ్ ద డ్యూ డిలిజెన్స్ అంటే థరోగా చెక్ చేసి, ఓకే ఎస్ ఇది ఇందులోని ఎటువంటి అబ్జెక్షన్ లేదు అనుకుని అప్పుడు మనకి ఆ కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారు. డ్యూ డిలిజెన్స్ అంటే ఏంటంటే ఓకే ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎక్సర్సైజ్ ఆఫ్ కేర్. ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎక్సర్సైజ్ ఆఫ్ కేర్. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎక్సర్సైజ్ ఆఫ్ కేర్ అన్నమాట. ఇది ఇన్వెస్టిగేట్ చేసామా? చేసాం. ఇన్వెస్టిగేషన్. డిడ్ వి ఎక్సర్సైజ్ కేర్? చాలా జాగ్రత్తగా చూసి ఇది కంటెంట్ అప్లోడ్ చేసామా? చేసాం. ఎక్సర్సైజ్ ఆఫ్ కేర్ రెండు చూసాం. కనుక ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్స్ కేసు పెట్టలేం. ఎందుకంటే దిట్స్ అ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ హోస్టింగ్ కంటెంట్ బికాస్ కంటింజెంట్. తర్వాత జరగబోయే అపాన్ మీటింగ్ జరగబోయే ఎటువంటి విపరీత పరిణామాలకైనా వాళ్ళు ముందుగానే ఓకే ఇన్వెస్టిగేట్ చేసుకుని చాలా జాగ్రత్తగా డ్యూ డిలిజెన్స్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటారు. ఈ డ్యూ డిలిజెన్స్ రిక్వైర్మెంట్స్ ఏ సెక్షన్లో ఉంది? అవుట్లైన్డ్ ఇన్ సెక్షన్ 3 clause 1 sub clause B. చూడండి, ఇన్ సెక్షన్ 3 clause 1 sub clause B ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఇది కూడా ఐటీ యాక్ట్, ఇది ఐటీ యాక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని ఇంటర్మీడియరీస్ గైడ్ లైన్ రూల్స్. ఓకే, ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ రూల్ ప్రకారం డ్యూ డిలిజెన్స్ ఫాలో అయ్యి కంటెంట్ ఒకవేళ కానీ పొరపాటు ఏమన్నా విపరీత పరిణామాలు ఉంటాయేమో అని ముందుగానే చూసుకుని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు కానీ హోస్ట్ చేస్తే వాళ్ళ మీద ఇంటర్మీడియట్స్ మీద మనం ఎటువంటి లయబిలిటీ ఫిక్స్ చేయలేము. ఓకే, హౌఎవర్ ఇంత ఉన్నప్పుడు కూడాను ఇట్స్ అప్లికేషన్స్ టు జనరేటివ్ ఏఐ టూల్స్ రిమైన్స్ ఛాలెంజింగ్. ఇంత ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు కూడాను జనరేటివ్ వాళ్ళంటూ వాళ్ళు క్రియేట్ చేస్తే జనరేటివ్ ఏఐ జిఏఐ అన్నాడు కదా ఫస్ట్ ఏమన్నా రాథర్ గారు? జిఏఐ స్టాండ్స్ ట్రాన్స్ఫర్మేటివ్ ఫోర్స్. సో జిఏఐ మాత్రం అప్లికేషన్ జిఏఐ టూల్స్ రిమైన్స్ ఎప్పటికి కూడా ఒక ఛాలెంజ్ లాగే ఉంది. ఇప్పటికి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని వాళ్ళు దేర్ ఈజ్ అ టసల్, దేర్ ఈజ్ అ ఛాలెంజ్, దేర్ ఈజ్ అ టసల్, అ కైండ్ ఆఫ్ ఫైట్ అనమాట. ఛాలెంజ్, ఇట్స్ అ TUSSLE.
నెక్స్ట్ ఏమంటారు, దేర్ ఆర్ కాంట్రాస్టింగ్ వ్యూస్ ఆన్ ద రోల్ ఆఫ్. కాంట్రాస్టింగ్ చాలా ఆపోజిట్ వ్యూస్ ఉన్నాయి. కాంట్రాస్టింగ్ ఒకవైపు అంటే ఇంకోవైపు. ఓకే, ఆపోజిట్ వ్యూస్ ఆన్ ద రోల్ ఆఫ్ GAI టూల్స్. సమ్ ఆర్గ్యూ, కొంతమంది ఏమంటారంటే దట్ దే షుడ్ బి కన్సిడర్డ్ ఇంటర్మీడియరీస్. ఓకే, ఈ టూల్స్ని ఏమనుకోవాలంట, ఇంటర్మీడియరీస్ అనుకోవాలి. ఎందుకంటే దే ఆర్ యూజ్డ్ ఆల్మోస్ట్ లైక్ ఎ సెర్చ్ ఇంజిన్. గూగుల్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఓ సెర్చ్ ఇంజిన్. మనకి ఏమైనా కావాలి అంటే ఆ కాలంలోని కానీ మనం టైప్ చేస్తే వెంటనే మనకు అదలా సెర్చ్ చేసుకుని ఎస్ దిస్ ద ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బికాజ్ GAI టూల్స్ ఆర్ వర్కింగ్ యాజ్ ఆల్మోస్ట్ లైక్ సెర్చ్ ఇంజిన్, ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ. ఈవెన్ దో దే డు నాట్ హోస్ట్ లింక్స్. వాళ్ళు ఎటువంటి లింకులు హోస్ట్ చేయటం లేదు టు ద థర్డ్ పార్టీ వెబ్సైట్, టు ఎనీ థర్డ్ పార్టీ. వేరే వాళ్ళది వెబ్సైట్కి వీళ్ళు ఎటువంటి లింకులు కనెక్ట్ చేయటం లేదు. అయినప్పటికి కూడాను GAI టూల్స్ వాడేవాళ్ళు ఓకే ఏమని చేయాలి, వాళ్ళు ఇంటర్మీడియరీస్ చేసేయాలి వాళ్ళని. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ సర్చ్ ఇంజిన్. వాళ్ళు ఏ హోస్ట్ లింక్కి వాళ్ళు ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్కి మనకి ఇవ్వకపోయినప్పటికి కూడాను మనం వాళ్ళని ఇంటర్మీడియట్స్గా చూడాలి. కానీ కాంట్రాస్ట్ అన్నాడు కదా, కొంతమంది ఇలాగంటే అదర్స్ ఏమంటారంటే దే ఆర్ మియర్ జస్ట్ నామకే వాస్తే కండుయిట్స్. కండుయిట్స్ అంటే ఏంటి, వీళ్ళు నామకే వాస్తే ప్యాసేజ్. దే జస్ట్ ప్యాసేజ్ అనమాట, దారి. దే జస్ట్ ఒక దారిలు అంటారు. దేనికి, ఫర్ యూజర్ ప్రాంప్ట్. దేనికంటే వీళ్ళు దే ఆర్ ఓన్లీ అ ప్యాసేజ్, ఒక ఛానల్ అన్నమాట. లేదా అంటే నీళ్ళు వెళ్తా చూడండి అలాంటి ఛానల్. లేదా మనం ఏమవచ్చు ఒక పైప్ లాంటిది, క్లియర్, త్రూ విచ్ ది ఎంటైర్ థింగ్ గోస్ లైక్ ఎ డక్ట్. AC డక్ట్స్ అంటాం కదా, సో డక్ట్ అనమాట. ఇట్స్ లైక్ ఎ డక్ట్. ఇది కండుయిట్స్. ఇవి ఏం చేస్తాయి, అదర్స్ ఆర్గ్యూ దట్ దే ఆర్ మియర్ కండుయిట్స్ ఫర్ యూజర్ ప్రాంప్ట్స్. వాడుతున్న వాళ్ళకి ఒక ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట. మనం చూడండి సల్మాన్ అని టైప్ చేయగలిగిన ఖాన్ అని అదే ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది మనకి అప్పుడు. అలా యూజర్ ప్రాంప్ట్ వేర్ మనం ఏం చేయొచ్చండి, ఇక్కడ చేంజింగ్ ద ప్రాంప్ట్ లీడ్స్ టు చేంజెస్ ఇన్ అవుట్పుట్. అంతే కదా, మనకి సల్మాన్ షేక్ అని కొట్టామనుకోండి, అప్పుడు ఖాన్ గురించి ఇన్ఫర్మేషన్ రాదు. సో వేర్ ఆల్టరింగ్ ద ప్రాంప్ట్ లీడ్స్ టు చేంజెస్ ఇన్ అవుట్పుట్, essentially making the generated content akin, close to, related to third party speech. Akin, close to or related to దేనికి తీసుకెళ్ళిపోయింది ఇది వెంటనే ఒక థర్డ్ పార్టీ స్పీచ్ కదా. కనుక therefore ఓకే అట్రాక్టింగ్ లెస్సర్ లయబిలిటీ. సూపర్. కనుక వాళ్ళ మీద మనం వీళ్ళ వల్లనే అవుతుంది అని మనం వాళ్ళ మీద ధృవీకరించేసి వాళ్ళ మీద ఎటువంటి కేసు అయినా పెట్టడానికి మనకి అవకాశం లేదు. అట్రాక్టింగ్ లెస్సర్ లయబిలిటీ ఫర్ ద కంటెంట్ జనరేటెడ్. వాళ్ళు జనరేట్ చేసిన కంటెంట్, వాళ్ళు పోస్ట్ చేస్తున్న కంటెంట్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు, ఇన్ క్రిస్టియన్ లుబుటాన్ SAS వర్సెస్ నకుల్ బజాజ్ అండ్ అదర్స్ 2018లోని ద ఢిల్లీ హైకోర్ట్ ఏమందంటే దట్ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అప్లైస్ సోల్లీ ఓకే అన్నీ కలిపి ఒకదాని మీదే, సోల్లీ టు ప్యాసివ్ ఇంటర్మీడియరీస్. యాక్టివ్ వాళ్ళు కాదు, కామ్గా ఉంటారు చూడండి కొంతమంది. వాళ్ళే అంటే తప్పు వీడిదేం లేదు, వీడి కదా మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్ని ఇంకోటి దగ్గరికి పంపించాయి, వాళ్ళకే ప్రొటెక్షన్ వస్తుంది. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఎవరికి, ప్యాసివ్ ఇంటర్మీడియట్. రిఫరింగ్ టు, ఎందుకంటే ఎంటిటీస్, certain entities and certain bodies or certain you can say people, certain organizations, okay, entities functioning as, వాళ్ళు ఎలా ఉంటారంట, యాజ్ మియర్, జస్ట్ మేము ప్యాసేజ్ అండి, మేము ఒక డక్ట్ అండి, మేము జస్ట్ పైప్ టు ట్రావెల్ ఛానల్, మా ద్వారా నుంచి వెళ్ళింది అంతే, కానీ కంటెంట్ మాది కాదు, ఎవరిదో ఇచ్చారు మేము పెట్టాం. ఓకే, అలాంటప్పుడు వాళ్ళు ఏమవుతారు, ప్యాసివ్ ట్రాన్స్మిటర్స్ అవుతారు ఆఫ్ ఇన్ఫర్మేషన్. కనుక మనకు అప్పుడప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటే డిస్క్లైమర్స్ అని వస్తుంటాయి చూడండి. ఓకే, ఈ కంటెంట్ కానీ ఎవరినైనా ఉద్దేశించి ఎవరన్నా నిజ జీవితంలో కానీ వాళ్ళతో పోలికలు ఉంటే ఇది యాదృచ్ఛికం మాత్రమే,
అలాగా అనకుండా ఇక్కడ ఏమంటున్నారంటే మియర్ కాండ్యూయిట్స్ వీళ్ళు, జస్ట్ ప్యాసివ్ ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మేమేం క్రియేట్ చేయలేదు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము పంపించేస్తున్నాం. హవెవర్ అయినప్పటికి కూడాను ఇన్ ద కంటెక్స్ట్, మనం ఒక నేపథ్యంలో మాట్లాడితే కంటెక్స్ట్ ఏంటంటే ఒక నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, నేపథ్యం అంటూ ఉంటాం చూడండి. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఓకే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మేకింగ్ అ డిస్టింక్షన్, వ్యత్యాసం, అ డిఫరెన్స్, ఓకే, మేకింగ్ అ డిఫరెన్స్, ఒక వ్యత్యాసం చూపెట్టాలంటే బిట్వీన్ యూజర్ జనరేటెడ్, ప్లాట్ఫామ్ జనరేటెడ్. చూడండి ఇప్పుడు డిస్టింక్షన్ ఏంటంట, ఒకటి యూజర్ జనరేటెడ్, ఓకే, వాడుకున్న వాళ్ళు, ఇంకోటి ప్లాట్ఫామే జనరేట్ చేస్తుంది. కంటెంట్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఛాలెంజింగ్. ఎట్నుంచి మనకి కంటెంట్ డెవలప్ అయింది, ఏదన్నా కన్సిడర్ ఏం చేయాలి, కంటెంట్ త్రూ GAI. అది ఎలాగా, యూజర్ జనరేటెడా, ప్లాట్ఫామ్ జనరేటెడా, యూజీయా లేదా పీజీయా, ఓకే, యూజర్ జనరేటెడ్ ప్లాట్ఫామ్ జనరేటెడ్. అది ఇంక్రీజింగ్గా మనకి ఒక ఛాలెంజ్ అయిందనమాట, ఒక మనం ఎదుర్కోవాల్సింది. ఇప్పుడు అడిషనల్ ఇదే కాకుండా లయబిలిటీ ఇన్ ద కేస్ ఆఫ్ AI చాట్ బాట్స్, ఓకే, లయబిలిటీ దేంట్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని చాట్ బాట్స్ అని కొత్తగా వచ్చినాయి అనమాట. అసలు చాట్ బాట్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ చాట్ బాట్? చాట్ బాట్ అంటే ఏంటంటే, ఓకే, దే పర్ఫార్మ్ రొటీన్, is a conversational tool that performs routine task efficiently. It is a conversational tool. మనం మాట్లాడుకోవచ్చు, చాట్ కాన్వర్జేషనల్ టూల్. మనకి వన్ ఆఫ్ ద మెనీ టూల్స్ ఇన్ ది సాఫ్ట్వేర్. ఇట్స్ అ కాన్వర్జేషనల్ టూల్, ఓకే, కాన్వర్జేషనల్ టూల్. ఇది ఏం చేస్తుంది, ఏ చాట్ బాట్ అరైజెస్ వన్స్, ఇది ఎప్పుడు పైకి వస్తుంది, వన్స్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ రీపోస్టెడ్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని రీపోస్ట్ చేసాం అనుకోండి, వెంటనే మన చాట్లోనే కదా మరి రీపోస్ట్ చేస్తాం, ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్ బై ద యూజర్. ఇదే కాకుండా వేరే ప్లాట్ఫామ్స్ని పెడితే, ఏది మనం యూజర్ జనరేటెడ్, ప్లాట్ఫామ్ జనరేటెడ్ కదా, వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అందు మీద కానీ వాళ్ళు పోస్ట్ చేస్తే మియర్ రెస్పాన్స్ టు యూజర్ ప్రాంప్ట్, ఓకే, ఒక ప్రాంప్ట్ వచ్చింది మనకి, దానికి రెస్పాండ్ అయ్యామనుకోండి, ఈజ్ నాట్ కన్సిడర్డ్. వాడేదో ఫార్వర్డ్ చేశాడు, అదేదో మనం చూసాం అంతే, అక్కడితో ఆప్షన్కి ఈజ్ నాట్ కన్సిడర్డ్ డిసెమినేషన్, స్ప్రెడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ స్ప్రెడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దీనివల్ల ఎటువంటి ఇన్ఫర్మేషను, ఇన్ఫో, స్ప్రెడింగ్ ఆఫ్ ఇన్ఫో కాదు, ఈజ్ నాట్ కన్సిడర్డ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటారు, జనరేటివ్ AI అవుట్పుట్స్ హ్యావ్ ఆల్రెడీ లెడ్ టు లీగల్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, బోల్ని గొడవలు అయిపోతున్నాయి న్యాయబద్ధంగా. ఎందుకు, చాలా జ్యూరిస్డిక్షన్స్లోని, అంటే సుప్రీంకోర్టులోని, హైకోర్టులోని, డిస్ట్రిక్ట్ కోర్టులోని, సబ్ కోర్టులో, మున్సిపల్ కోర్టులో గొడవలు అయిపోతున్నాయి. జూన్ 2023లోని ఒక రేడియో హోస్ట్ యునైటెడ్ స్టేట్స్లోని ఒక లా సూట్ ఫైల్ చేశారు. దేనికి అగెన్స్ట్గా అండి, ఓపెన్ AI, GAI కాదు, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆయన ఓపెన్ AI మీద ఏమని ఆరోపణ నింద వేశాడు, అలీజ్డ్ నింద లేదా ఆరోపణ ఏంటంటే, ఓకే, ఆయన ఏమని ఆరోపించారంటే, దట్ ChatGPT has defamed, నా పరువు నష్టం తెచ్చింది, డిఫేమ్డ్, ఓకే, పరువు నష్టం, డిఫేమ్డ్, ఇట్ లోవర్డ్ మై నేమ్. ది అంబిగ్యూటీ, అన్క్లియర్, అంబిగ్యూటీ అంటే ఏంటి, ప్రస్ఫుటంగా లేదు, అన్క్లియర్ ఇన్ క్లాసిఫైయింగ్ GAI టూల్స్. ఓకే, ఇప్పుడు మనకి ఒక సందిగ్ధం వచ్చిందనమాట, క్లారిటీ రావటం లేదు. ఎందుకు, ఎలా క్లాసిఫై చేస్తాం, ఇది GAI టూలా, GAI టూల్ అంటే వెదర్ యాజ్ ఇంటర్మీడియరియా ఇది, ఓకే, ఒక ప్యాసేజా లేదా యాక్టివ్ క్రియేటరా, వీళ్ళు యాక్టివ్ క్రియేట్ చేస్తున్నారా, ఇవి అన్క్లియర్గా ఉన్నాయి కాబట్టి కాంప్లికేట్ అయిపోతున్నాం, కష్టమైపోతుంది. ది ఎబిలిటీ ఆఫ్ ద కోర్ట్స్, అందుకనే లీగల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేస్తున్నాయి. టు అసైన్, ఎవరో ఒకరికి మనం ఈ అసైన్ లైబుల్ వీడి వల్ల అయింది, ఇంటర్మీడియరియా కాదేమో, కాండ్యూట్ ఏమో, కాండ్యూట్ ఇంటర్మీడియట్ కాదేమో, మేబీ క్రియేటర్ ఏమో, మేబీ క్రియేటరు ఇంటర్మీడియరీ ఏమో, ఎవరి మీద పెడతాం,
ఎవరి మీద మనం లయబిలిటీ పెడతాం, ఎవరు బాధ్యులు, అసైనింగ్ బాధ్యత. ఓకే, బాధ్యత ఎవరికి ఇవ్వాలి, వీళ్ళ వల్ల జరుగుతోంది అన్నది కోర్టుకి ఒక క్లిష్ట పరిస్థితి అయిపోయిందనమాట. ఎబిలిటీ ఆఫ్ కోర్ట్ టు అసైన్ లయబిలిటీ పర్టికులర్లీ ఇన్ యూజర్ రీపోస్ట్. అంటే ఒక వచ్చిన పోస్ట్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాం కదా. ఓకే, అసలు ఎవరు పంపించారు, ఇది పంపించింది ఇంటర్మీడియటా, కాండ్యూటా, యాక్టివ్ క్రియేటరా, లేకపోతే అసలు మనిషి ఉన్నాడా, లేదా జనరేటర్ని ఏఐయా, లేకపోతే ఓపెన్ ఏఐయా, ఇంత ప్రాబ్లం వచ్చిందనమాట ఇప్పుడు. ఓకే, రీపోస్ట్, a message posted again, a message posted again. This is becoming a problem for the courts. Now what is the author still talking about? The copyright conundrum. Very good. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఐపీ ఉంటుంది కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో అసలు ఎవరి నుంచి వస్తుంది ఇదంతా, ఓకే, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, మనకి కానండ్రం తెలియాలి, ఈ రిడిల్ తెలియాలన్నమాట, ఈ ప్రాబ్లం, ఈ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే, కానండ్రం అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాబ్లం, ఇట్ ఈస్ అ ప్రాబ్లం, ఇట్ ఈస్ అ డిఫికల్ట్ క్వశ్చన్, difficult question. It is a riddle. It is a riddle. It's also a puzzle. It is also a puzzle. ఎందుకు ఈ కాపీరైట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి, ఎవరు పంపిస్తున్నారు అన్న దానికి మనకి ఒక ప్రాబ్లం అయిపోయింది, ఒక డిఫికల్టీ అయిపోయింది, ఒక రిడిల్ అయిపోయింది, అదొక పజిల్ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మన కాపీరైట్ యాక్ట్ని పిలవాలి. We should call in for this act also. ఈ యాక్ట్ ఏమంటది? సెక్షన్ 16 ఆఫ్ ది ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1957 స్పెసిఫికల్లీ ఏం చెప్తుందంటే, ఓకే, ప్రొవైడ్స్ నో పర్సన్, ఏ వ్యక్తి కూడాను షల్ బి ఎంటైటిల్డ్ గ్యారంటీడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ కాపీరైట్ ఎక్సెప్ట్, ఎలాగంట, బై ద ప్రావిజన్స్ ఆఫ్ ది యాక్ట్. యాక్ట్లో కానీ ప్రావిజన్ ఉండి అతను ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే ప్రొటెక్షన్ ఇస్తాం, లేకపోతే హ్యాండ్స్ అప్, మా వల్ల ఏమవ్వదండి, ఎందుకో చట్టంలో అలా లేదండి అనేస్తారు అంతే. లేదు, చట్టం ప్రకారం వెళ్ళాలి. యాజ్ ఇన్ ఇండియా అయితే, భారతదేశంలో అయితే రిలక్టెంట్ అంటే హెజిటెంట్, అంటే మనం అంత తొందరగా దేన్ని మనం పర్సిస్, చూద్దాం, వెళ్దాం, చేద్దాం, ఇలాంటివన్నీ. పర్సిస్ రిగార్డింగ్ ఏంటి? రిగార్డింగ్ ద ప్రావిజన్స్ ఆఫ్ కాపీరైట్ ప్రొటెక్షన్. కాపీరైట్ ప్రొటెక్షన్ అన్నది ఇంకా హెజిటెంట్గా ఉంది ఇండియాలో. సో కాపీరైట్ ప్రొటెక్షన్ టు వర్క్స్ జనరేటెడ్ బై ఏఐ గ్లోబల్లీ. చాలా కంటెంట్ డెవలప్ చేస్తుంది ఏఐ గ్లోబల్లీ. సో ఇండియాలోని ఇది అప్లై చేస్తారా లేదా అన్నది ఇంకా రిలక్టెంట్గా ఉంది. రిలక్టెన్స్ పర్సిస్ రిగార్డింగ్ ద ప్రావిజన్స్ ఆఫ్ కాపీరైట్ ప్రొటెక్షన్. కొద్దిగా టైం పడుతుంది, అంటే అసలు ఎప్పుడు వస్తుంది తెలియట్లేదు. ఓకే, స్టిల్ వీఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ అంబిగ్యూటీ. ద క్రిటికల్ క్వశ్చన్స్ ఆర్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, షుడ్ ఎగ్జిస్టింగ్ కాపీరైట్ ప్రావిజన్స్, అంటే ఇప్పుడు ఉన్న కాపీరైట్ ప్రావిజన్స్ని మార్చాలా, రివైజ్ చేయాలా లేదా? ఓకే, ఎందుకు మార్చాలి? కొత్త ఏఐకి దాన్ని అకామిడేట్ చేయాలి కదా, ఎందుకంటే ఎప్పుడో 1957ది, ఇప్పుడు కొత్త చాలా మార్పులు వచ్చాయి. సో దాన్ని కాస్త రివైజ్ చేయాలా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇఫ్ ఏఐ జనరేటెడ్ వర్క్స్ గెయిన్ ప్రొటెక్షన్, ఓకే, ఎందుకంటే ఇఫ్ ఒక కండిషన్ క్లాస్ పెడుతున్నారు, ఇఫ్ ఏఐ జనరేటెడ్ వర్క్స్ కానీ అంటే కంటెంట్ కానీ దానికి కానీ ప్రొటెక్షన్ వస్తే, అప్పుడు కో ఆథర్షిప్, అంటే నేను రాసింది ఇంకో కుర్రోడు చదివి ఇద్దరు ప్రూఫ్ రీడింగ్, సో వాడిని కో ఆథర్గా జాయిన్ చేసిన అనుకోండి, వుడ్ కో ఆథర్షిప్ విత్ హ్యూమన్ బీ మ్యాండటరీ? ఓకే, ఎందుకంటే ఏఐ ఈజ్ నాట్ పర్సన్. దాన్ని ఇదంతా ఎవరు చేయాలి? కో ఆథర్షిప్ ఒక హ్యూమన్ బీయింగ్ చేయాలి, ఎదర్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్ చేయాలి. అప్పుడు కో ఆథర్షిప్ విత్ ద హ్యూమన్ బీ మ్యాండటరీ. మ్యాండటరీ అంటే ఏంటి? ఇజ్ ఇట్ కంపల్సరీ? ఇజ్ ఇట్ కంపల్సరీ? అ షుడ్ ఆర్ ఎ మస్ట్? మ్యాండేట్ అంటాం కదా, చాలామంది మ్యాండేటరీ అని చదివి ఉంటారు. పోనీ మ్యాండేటరీ, ఇజ్ ఇట్ మ్యాండటరీ అని అడుగుతున్నాడు. షుడ్ రికగ్నిషన్ ఎక్స్టెండ్ టు ద యూజర్? ఓకే, ఇప్పుడు రికగ్నైజ్ చేయాలి. ఎవరు రికగ్నైజ్ చేయాలి? ఎంతవరకు తీసుకెళ్ళాలి? వాడిన టు ద యూజర్, ఎవరైతే
GAI వాడుతున్నారు ఆర్ OAI వాడుతున్నారు, వాళ్ళ ఇంటర్మీడియట్స్ అందామా, కాండ్యూయిట్స్ అందామా, లేకపోతే వాళ్ళే కంటెంట్ క్రియేటర్స్ అందామా, ఏమందాం? ఎక్స్టెండ్ టు ద యూజర్ ఆర్ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. అసలు ఆ కంటెంట్ని డెవలప్ చేయడానికి మనం ఒక సాఫ్ట్వేర్ వాడతాం కదా, దాని మీద కేసు వేద్దామా? అండ్ బై ఎక్స్టెన్షన్ ఇంకొద్ది ముందుకెళ్తే ప్రోగ్రామరా లేదా ఇద్దరునా? ఓకే, ఇంకొద్ది ముందుకెళ్తే ప్రోగ్రామరా లేకపోతే యూజర్ కూడానా? లేదా ప్రోగ్రాము యూజరా? ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు? ద 161st పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఏమంటుందంటే అందులోని మనకు దొరికింది, ఫౌండ్ దట్ ద కాపీరైట్స్ యాక్ట్ ఆఫ్ 1957, ఎస్ ఇందాక అన్నాను కదా, 1957 యాక్ట్ ఈజ్ నాట్ వెల్ ఎక్విప్డ్. తగు శక్తి లేదు, ఇట్ డజంట్ హ్యావ్ ద టీత్ టు బైట్, ఎక్విప్డ్ టు ఫెసిలిటేట్ ఎవరిని? ఆథర్షిప్, ఓనర్షిప్ బై AI. పలానా ఆయన ఆథర్ రాశారు, పలానా ఆయన కంటెంట్ ఓన్ చేస్తారు, అది మనం ఫెసిలిటేట్ చేయలేకపోతున్నాం ఎవరో ఒక్కరికి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెల్ ఎక్విప్డ్. తగు శక్తి దానికి, అన్ని సెక్షన్స్ అన్నీ దాన్ని సపోర్ట్ చేస్తే అప్పుడు ఇట్ ఈస్ ఎస్ వీఆర్ వెల్ ప్రిపేర్డ్, వెల్ ఎక్విప్డ్, వెల్ ప్రిపేర్డ్. బట్ ఇట్ ఈస్ నాట్ వెల్ ప్రిపేర్డ్. ఎక్కడో చిన్న ల్యాకునాస్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు? అండర్ కరెంట్ ఇండియన్ లా ఎ కాపీరైట్ ఓనర్ కెన్ టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీవన్. ఒకవేళ కానీ నేను ఏదో కనిపెట్టి దాన్ని నేను కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కింద, కాపీరైట్ కింద, ఓకే, ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కింద నేను కానీ దాన్ని రిజిస్టర్ చేస్తే 20 ఏళ్ళ వరకు ఎవరైనా దాన్ని వాడితే నాకు కాస్త డబ్బులు రావాలి. ఓకే, నాకు కాస్త డబ్బులు రావాలి. సో కాపీరైట్ ఓనర్ కెన్ టేక్ లీగల్ యాక్షన్. నాకండి కాపీరైట్ ఇది అంటే నా సినిమా కదా, వాడు తీయాలి అనుకుని నా దగ్గర కథ కొనుక్కోవాలి, ఏ భాషలో తీయాలనుకున్నా. అంతేగాని మా భాషకు తగ్గట్టుగా మేము మలుచుకుని సినిమాని చేస్తామంటే అవ్వదు. క్లియర్? దట్ ఈస్ హౌ ఇట్ గోస్. కాపీరైట్ ఎంత స్ట్రాంగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ రెడ్ ఇట్ సమ్వేర్ దట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్ అన్న తీశారు. అప్పుడు బండ్ల గణేష్ గారు గబ్బర్ సింగ్ అని పేరు పెడదామంటే అసలు ఆ గబ్బర్ సింగ్ అన్నది ఎవరి దగ్గర ఉందంటే హక్కు షోలో తీసిన రమేష్ సిప్పి గారు. సో ఆయన, సార్ నేను నా సినిమా గబ్బర్ సింగ్ అని పెట్టుకుంటానండి అంటే టైటిల్కి 50 లక్షలు అడిగారని ఒక వార్త చాలా వైరల్ అయింది. అలాగే ఇళయరాజా గారు ఆయన పాటలు ఎవరూ పెర్ఫామ్ చేయకూడదని కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుని ఆ ఆర్డర్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడుతుంటే అమెరికాలోని సర్వ్ చేశారు. అంటే కాన్సర్ట్ మధ్యలో పాటలు ఆపివ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పాటల నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఆర్గనైజర్లు డబ్బులు చేసుకుంటున్నారు, కానీ ఇళయరాజా గారికి ఏం డబ్బులు రావట్లేదు. కనుక ఆయన అన్నారు, నా పాటలు కానీ ఎవరైనా వాడితే నేను క్రియేట్ చేసిన మ్యూజిక్ చూడండి, నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అది, దాని మీద నా సర్వ హక్కులు నాకే ఉంటాయి, కాపీరైట్ నాకే ఉంటుంది, ఎవరైనా వాడితే నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఒక పర్సెంటేజ్ ఇవ్వండి అని కోర్టు నుంచి తెచ్చుకునే ఆర్డర్ సర్వ్ చేశారు. క్లియర్? సో ఎందుకు నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే కరెంట్ ఇండియన్ లా ప్రకారం కాపీరైట్ ఓనర్ అన్నవాడు క్యాన్ టేక్ లీగల్ యాక్షన్, ఆయన తీసుకోవచ్చు. ఎవరు? అగేన్స్ట్ ఎనీవన్, ఎవరైనా సరే, హూ ఇన్ఫ్రింజెస్, హూ వయలేట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ లా అంటాం కదా, హూ వయలేట్స్, ఏంటి వైలేట్ చేస్తే? వాళ్ళు చేసిన పనులు, హూ వైలేట్స్. ఓకే, వాళ్ళు చేసిన పనుల్ని ఎవరన్నా కానీ ఇన్ఫ్రింజ్ చేస్తే, ఓకే, వెంటనే హూ ఎవర్ వైలేట్స్ ఆన్ హిస్ వర్క్ విత్ రెమెడీస్, వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్ళి వాళ్ళకి రెమెడీ అంటే ప్రత్యామ్నాయం, అంటే ఒక జబ్బు వచ్చిందనుకోండి దానికి ఏదో మందో విరుగుడో ఏదో వేసుకుంటాం కదా, రెమెడీ, కరెక్షన్ మెజర్స్. ఓకే, రెమెడీ, కరెక్టివ్ మెజర్స్ ఏంటంటే సార్ ఇది నాదండి అని కోర్టుకు వెళ్ళి చెప్తే వెంటనే కోర్టు ఒక ఇంజంక్షన్ ఇస్తుంది, ఒక ఆర్డర్ టు స్టే, లేదా ఆయనకి ఎంత నష్టం జరిగింది డబ్బులు కట్టండి, డ్యామేజెస్ డబ్బులు, లేదా కోర్టు ఆర్డర్ టు స్టే, ఇంజంక్షన్. ఇంటర్లాక్టరీ అప్లికేషన్లోని వాళ్ళకి ఒక ఇంజంక్షన్ ఇస్తుంది, ఆర్డర్ టు స్టాప్ అండ్
ఇప్పటి వరకు వాళ్ళకి అయిన డ్యామేజ్లు ఖర్చు కూడా నువ్వే పెట్టుకో అంటది. హవెవర్ ద క్వశ్చన్ ఈస్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ బై ఏఐ టూల్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి లేడు. సో ఎవరి మీద కేసు వేస్తాం? ఎవరి మీద మనం ఇదంతా భారం వేస్తాం? ఫలానా మనిషి వల్ల అని. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాపీరైట్ వైలేషన్ బై ఏఐ టూల్స్ రిమైన్స్ అన్క్లియర్. చూడండి, ఇది ఇంకా క్లారిటీ లేదు. సో యాజ్ ప్రీవియస్లీ ఆర్గ్యూడ్, ముందుగా మనం ఆర్గ్యూ చేసాం కదా, క్లాసిఫైయింగ్ GAI tools, generative artificial intelligence tools, whether as intermediary, మళ్ళీ conduit or active creator. ఇందాకలు ఏమన్నాం? వాళ్ళు ఏంటి? ఇందాకలు ఏమన్నాం? వాళ్ళు ఏం చెప్పాం? రిలక్టెన్స్ వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ AI అన్నాం. వీళ్ళ వల్లే జరుగుతోంది ఇదంతాను, ఈ వైలేషన్ అంతాను. సో వీళ్ళ మీద ఎటువంటి కేసు వేద్దాం అన్నప్పుడు వీళ్ళని ఎలా క్లాసిఫై చేద్దాం? వీళ్ళు ఇంటర్మీడియరీసా, కాండుయిట్సా, యాక్టివ్ క్రియేటర్సా? అదే మళ్ళీ అడుగుతున్నారు ఆథర్ గారు. ఏమన్నారు? క్లియర్? ఎవరి మీద అసైన్ చేస్తాం లయబిలిటీ? ఇంటర్మీడియరీసా, కాండుయిట్సా, యాక్టివ్ క్రియేటర్సా? ఇది ఈజ్ కాంప్లికేటింగ్ ద కోర్ట్స్ ఎబిలిటీ. కోర్టుకి ఇది క్లిష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది, క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది. ఎందుకంటే ఎవరి మీద మనం ఈ లయబిలిటీ వేస్తాం? ఎవరి మీద? చాట్ జీపీటీస్ టర్మ్స్ ఆఫ్ యూజ్. చాట్ జీపీటీలోని టర్మ్స్ ఆఫ్ యూజ్లో ఎలా ఉంటుందంటే అటెంప్ట్స్ టు షిఫ్ట్ లయబిలిటీ టు ద యూజర్. సో చాట్ జీపీటీ ఏమంటుంది? మేము మీకు సెర్చ్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తాం, సో యూజర్ మీద వేసుకోండి, చాట్ జీపీటీ మీద వేయకండి. దెన్ ఎవరి మీద లయబిలిటీ వేసి షిఫ్ట్ లయబిలిటీ టు ద యూజర్ ఫర్ ఎనీ ఇల్లీగల్ అవుట్పుట్. ఎటువంటి చట్ట ఉల్లంఘన పనులకైనా యూజర్ మీద వెయ్యండి అని ఎవరన్నారు? చాట్ జీపీటీ అంటుంది. దాని టర్మ్స్ ఆఫ్ యూజ్ అంటుంది, దాని షిఫ్టింగ్ ఆఫ్ లయబిలిటీ అంటుంది. ఈ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, 5 పెట్టాను మీకు, అందుకని యారోస్ ఇవన్నీ కలిపి ఇక్కడ వస్తున్నాయి. ఏవేవి? చాట్ జీపీటీ, టర్మ్స్ ఆఫ్ యూజ్, షిఫ్టింగ్ లయబిలిటీ, యూజర్ మీద పెడుతుంది, ఇల్లీగల్ అవుట్పుట్ వాడి వల్ల జరుగుతుంది. యూజర్ అమ్మాయి అయితేనేంటి, అబ్బాయి అయితేనేంటి, వాళ్ళ వల్ల జరుగుతుంది. కానీ బట్ ద ఎన్ఫోర్సిబిలిటీ అంటే అప్లికేషన్ ఆఫ్ ది లా. ఓకే, ఎన్ఫోర్సిబుల్ చేయాలి కదా, చేసి వీడు తప్పు చేశాడు, అప్లికబిలిటీ ఆఫ్ ద లా, ఎన్ఫోర్స్ చేయగలగాలి, సిస్టమ్ అని స్ట్రాంగ్ ఉండాలి. ఆఫ్ సచ్ టర్మ్స్ ఇన్ ఇండియా, ఈ టర్మ్స్ అని ఇండియాలో ఏంటంటారు ఆథర్ గారు? అన్సర్టెన్. జరుగుతుందో లేదో? వెల్ ఐఎమ్ అట్ లాస్ ఆఫ్ వర్డ్స్ అంటారు. వెల్ ఐ కాంట్ టెల్, అన్సర్టెన్. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, హ్యాపెన్స్ ఆర్ విల్ నాట్ హ్యాపెన్? విల్ నాట్. ట్రై యువర్ లక్, నీ అదృష్టాన్ని పరీక్షించుకో అనేస్తున్నారు అంతే ఆథర్ గారు కూడాను. ఓకే, ఇండియాలో అయితే ఇప్పుడు మళ్ళీ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ అంటే కొత్తగా ల్యాండ్ మార్క్ కేసు, పుత్తుస్వామి జడ్జిమెంట్ 2017లోని సుప్రీంకోర్టు ఏమైందంటే ఓకే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది, గట్టి పునాది. దేనికి? ప్రైవసీ జ్యూరిస్ప్రుడెన్స్. అంటే నా ప్రైవసీ ఉంటుంది కదా, నాకంటూ నా పర్సనల్ లైఫ్ ఉంటుంది, దానికి ఫిలాసఫీ ఆఫ్ లా ఏంటి, దానికి అసలు ప్రూడెంట్గా జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటి ఇన్ ద కంట్రీ. ఎందుకంటే ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఎనాక్ట్మెంట్ ఆఫ్, కొత్తగా ఎనాక్ట్ టు ప్రొమల్గేట్ లా, ఎనాక్ట్ లా, ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి, ప్రొమల్గేట్ ఏ లా, ఏ పాలసీ, ఏ లీగల్ ఎన్ఫోర్సిబిలిటీ. ఓకే, లీడింగ్ టు ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డిజిటల్, ఏమన్నారైనా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. అందుకని కదా మై యూజర్ ఐడి is hacked, somebody is asking you for money, please don't give them, don't entertain, I shall complain this to the Digital Personal Data Act personals. They will identify who has hacked my account. Till such time I am going offline. క్లియర్? చాలామంది అకౌంట్స్ హ్యాక్ అయిపోతున్నాయి ఈ మధ్యన. సో ఇన్ ద కంట్రీ ఏమవుతుంది? ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లో వచ్చింది.
కానీ వాళ్ళు ట్రెడిషనల్ డేటా అగ్రిగేటర్స్, ఓకే, అంటే ఎవ్రీడే చేస్తారు కదా అగ్రిగేషన్. ట్రెడిషనల్గా అంటే వాళ్ళ పని అది. ట్రెడిషనల్ డేటా అగ్రిగేటర్స్ ఏం చేస్తున్నారు, ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే కలెక్ట్ ఈజ్ అ వెబ్సైట్ ప్రోగ్రామ్ దట్ కలెక్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ అండ్ డిస్ప్లేస్ దెమ్ ఆన్ లింక్. అగ్రిగేటింగ్ అంటే ఏం చేయడం, కలెక్టింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఆఫ్ కంటెంట్ అండ్ డిస్ప్లేయింగ్ దెమ్ ఆన్ లింక్. Aggregators, they collect the data and connect the links and link it up with something else and they link. So వీళ్ళు డేటా అగ్రిగేటర్స్, వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళని కన్సెంట్ మేనేజర్ అంటే, అయ్యా మీ యొక్క పర్సనల్ అఫైర్స్ అన్నీను, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషను ఫేస్బుక్లో మీరు పెట్టారు, దీన్ని మేము జనరల్ పబ్లిక్ ఓపెన్ చేస్తున్నాము, వద్దు అనుకుంటే మీరు మీ ప్రొఫైల్ని లాక్ చేసుకోండి అని ఒకటి కూడా ఉంటుంది. కన్సర్న్ మేనేజర్స్ వాళ్ళు రైజ్ ప్రైవసీ కన్సర్న్స్, వాళ్ళు ప్రైవసీ కన్సర్న్స్ నిలబెత్తారు, రైజ్ చేస్తారు. ఎప్పుడు డ్యూరింగ్ ద కలెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎవరికి పడితే వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళదు, ఎందుకు మీరు బ్లాక్ చేసుకున్నారు కాబట్టి. మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఆ ఫ్రెండ్కి మనం కాల్ చేసి, ఎరా అబ్బాయి నువ్వు ఏమన్నా పంపించావా, ఇలాగ వస్తుంది నీ పేరు మీద అంటే, అవునవును నేనే అది అని అంటే, ఒకసారి నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత చాట్ చేద్దాం లైవ్గా, వీడియో చాట్, నువ్వే నాకు తెలుస్తుంది. అంత ప్రొటెక్షన్కి వెళ్తున్నారు ఈ రోజుల్లో. ఓకే, సో కన్సర్న్ మేనేజర్స్ రైజ్ ప్రైవసీ కన్సర్న్స్ డ్యూరింగ్ ద కలెక్షన్ ఆఫ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఏమండి మీ ఇన్ఫర్మేషన్ 10 మందితో షేర్ చేస్తాం, చేయొచ్చా అని అడిగే షేర్ చేస్తున్నారు, అడగకుండా మాత్రం షేర్ చేయరు. జనరేటివ్ ఏఐ ఏం చేసిందంటే ఇంట్రడ్యూస్ చేసింది న్యూ లేయర్ ఆఫ్ కాంప్లెక్సిటీ. ఇది కాంప్లెక్సిటీ అంటే కష్టం, కొత్త, ఇప్పటి వరకు బాగా స్మూత్గా వెళ్తుంది అనగానే ఒక కొత్త లేయర్ ఆఫ్ కాంప్లెక్సిటీ పట్టుకొచ్చింది. కాంప్లెక్స్ అంటే అంత సునాయాసం కాదు, మళ్ళీ కష్టాన్ని పట్టుకొచ్చింది. ఏది, జిఏఐ. ఓఏఐ కాదు, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టుకొచ్చింది. ఇప్పుడు ద డిపి యాక్ట్ ఇంట్రడ్యూసెస్ ద రైట్ టు ఇరేజర్, అంటే చెరిపేయవచ్చు, యాజ్ వెల్ యాజ్ రైట్ టు బి ఫర్గాటన్, మర్చిపోవచ్చు. కానీ ఒక్కసారి కానీ జిఐ మోడల్ ట్రైన్ చేస్తాం అనుకోండి ఆన్ అ డేటా సెట్, ఒక సెట్ ఆఫ్ డేటా మీద కానీ జిఐ కానీ మనం ట్రైన్ చేసేస్తే ఇంకా జీవితంలోని అన్లర్న్ అన్న కాన్సెప్ట్ ఉండదు. ఓకే, ఇట్ కెనాట్ ట్రూలీ అన్లర్న్. ఒక్కసారి స్టోర్ అయిపోయిందంటే అయిపోయినట్టే. అన్లర్న్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ అబ్జార్బ్డ్, అందులోకి వెళ్ళిపోయిందంటే సక్ అయిపోయినట్టే. మనకు ఎప్పుడైనా కావాలంటే మైండ్ చేసుకోవచ్చు, యూ కెన్ మైండ్ ద డేటా, కొడితే చాలన్నమాట, అలా వెతికి టక్ మన ఇన్ఫర్మేషన్ పట్టుకొస్తుంది. ఓహో వీడొకప్పుడు జిఐ యూజ్ చేశాడనమాట అని కూడా మనకు తెలిసిపోద్ది. కానీ మామూలుగా డిపి యాక్ట్లోనైతే మన ప్రొఫైల్ ఇరేజ్ చేసుకోవచ్చు. మనం మర్చిపోయాం అనుకోండి, అదంతకు అదే తీసేస్తాయి. ద మెసేజెస్ ఆర్ రిమూవ్డ్ ఆటోమేటికలీ ఆఫ్టర్ 3 months. మనం పెద్దగా స్టోర్ చేసుకోకలేదు. ఇది రైజెస్ ద క్రిటికల్ క్వశ్చన్. ఇది ఒక్కసారి కానీ జిఏ మోడల్లోకి మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తే అది అబ్జార్బ్ అయిపోద్ది, దాన్ని మనం ఇరేజ్ చేయలేం, దాన్ని మనం ఫర్గెట్ చేయలేం. హౌ కెన్ ఇండివిజువల్స్, మరి అందరూ వాడేవాళ్ళు ఇండివిజువల్సే కాబట్టి, ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ దేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియకూడదు, కానీ నేను చేసిన తప్పు ఏంటి, జిఏ మోడల్లోకి ఎక్కించిన వెన్ ఇట్ ఈస్ ఓవెన్ ఇన్ టు ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఏ పవర్ఫుల్ ఏఐ మోడల్. ఒక పవర్ఫుల్ ఏఐ మోడల్లోకి నా పర్సనల్ ఇన్ఫర్మేషను, ఓకే, నా పర్సనల్ ఇన్ఫర్మేషను వీవ్ అయిపోయిందంటే అందులోకి అల్లుకుపోయింది అనమాట. అల్లుకుపోయినప్పుడు ఆ ఫ్యాబ్రిక్లోకి అల్లుకుపోయింది. అది ఎలాంటి ఫ్యాబ్రిక్ అంట, పవర్ఫుల్ ఏఐ మోడల్. ఓకే, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇంకా అందులోకి వెళ్ళిందంటే అంతే, వాడి తప్పే అది. స్టెప్స్ టు పర్స్యూ, ఏం చెయ్యాలి? ఫస్ట్ లెర్నింగ్ బై డూయింగ్, చేస్తున్న కొద్దీ మనకి కొద్దిగా నేర్చుకుంటాం. కన్సిడర్ గ్రాంటింగ్ జిఏఐ ప్లాట్ఫామ్. ఒకసారి ఆలోచించండి, ఇచ్చేద్దాం, ఫ్రీగా గ్రాంట్ చేద్దాం జిఏఐ ప్లాట్ఫామ్కి టెంపరరీ ఇమ్యూనిటీ, అంటే ప్రొటెక్షన్, ఇమ్యూనిటీ,
ఓకే, అంటే ఏంటి? శక్తి రావడం, ఇమ్యూనిటీ, గెటింగ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ లయబిలిటీ, ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ లయబిలిటీ, అంటే ఎటువంటి మీ వల్లే బాధ్యత అన్నది తీసేద్దాం. ఏం అప్రోచ్ అంటున్నారు ఆథర్ గారు? శాండ్ బాక్స్ అప్రోచ్. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ వర్డ్ వాడారు. శాండ్ బాక్స్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఓకే, వాట్ ఈస్ ద శాండ్ బాక్స్ అప్రోచ్? కీపింగ్ పొటెన్షియల్లీ malicious program or unsafe code isolated from the rest of the organization's environment. ఏమంటున్నారు ఆథర్ గారు ఇక్కడ? చూడండి, చాలా నీట్గా రాశారు. కీపింగ్, ఓకే, పొటెన్షియల్లీ ఏమంటున్నారు? malicious program, harmful malicious program, ఓకే, malicious program, క్లియర్? ఏం చేద్దామన్నారు? malicious program and or unsafe code isolated or unsafe కోడ్ని ఐసోలేట్ చేసేద్దాం, అన్నిటితో పాటు కలిపియొద్దు, దాన్ని మనం సెపరేట్ చేద్దాం. ఐసోలేటెడ్ దేనికంట? ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఎన్వైరన్మెంట్, ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ environment or environment, the rest of the organization environment నుంచి మనం కాస్త ఇటువైపు చేద్దాం. లెర్నింగ్ బై డూయింగ్, కన్సిడర్ గ్రాంటింగ్ GA ప్లాట్ఫామ్ టెంపరీ ఇమ్యూనిటీ ఫ్రమ్ లయబిలిటీ. ఫాలోయింగ్ ఏమన్నారు? ఒక శాండ్ బాక్స్ అప్రోచ్ వెళ్దాం. ఏంటి శాండ్ బాక్స్ అప్రోచ్? ఏంటంటే కీపింగ్ పొటెన్షియల్లీ హార్మ్ఫుల్ ప్రోగ్రామ్స్ ఆర్ అన్సేఫ్ కోడ్ ఐసోలేట్ చేద్దాం. ఏది? ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఎన్వైరన్మెంట్. మన ఆర్గనైజేషన్ ఎన్వైరన్మెంట్లోంచి ఈ ఇన్ఫర్మేషన్ కాస్త పక్కన పెడదాం. ఎందుకు? ఇది హార్మ్ఫుల్ అవ్వచ్చు ఎవరైతే యూజ్ చేస్తున్నారో. ఈ అప్రోచ్ అలౌస్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ దిస్ వైల్ గ్యాదరింగ్ డేటా ఆర్ ఐడెంటిఫై లీగల్ ఇష్యూస్. మనం డేటా గ్యాదర్ చేస్తున్నప్పుడు అందరి దగ్గర నుంచి ఐడెంటిఫైయింగ్ లీగల్ ఇష్యూస్ దట్ కుడ్ ఇన్ఫార్మ్ ఫ్యూచర్ లాస్, భావి తరాల్లోని మనం చట్టాలు తయారు చేస్తున్నప్పుడు, అండ్ రెగ్యులేషన్స్, లాస్ అండ్ ఏ పద్ధతిలో చెయ్యాలి ఇదంతా అన్నది కూడా మనకి అక్కడే హెల్ప్ చేస్తుంది అనమాట. అక్కడే మనకు ఒక హెల్ప్ వస్తుంది. నెక్స్ట్ ఏమన్నారు? సెకండ్, డేటా రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వాడుకోవాలి. ద ప్రాసెస్ ఆఫ్ డేటా ఎక్విజిషన్ ఫర్ GAI, డేటాని ఎలా ఎక్వైర్ చేస్తారు, ఎలా తెచ్చుకుంటారు. ఫర్ జనరేటివ్ AI ట్రైనింగ్ రిక్వైర్స్ అ ఓవర్హాల్, ఎంటైర్ రిపేర్ వర్క్ చేయాలి, రిక్వైర్స్ అ రిపేర్ వర్క్. డెవలపర్స్ మస్ట్ ప్రయారిటైజ్ లీగల్ కంప్లైంట్స్, అగ్రీయింగ్. డెవలపర్ ఎవరైనా ఉంటే GAIలోని మస్ట్ అగ్రీ లీగల్ కంప్లైంట్స్ బై ఎన్ష్యూరింగ్, గ్యారంటీయింగ్. ఓకే, గ్యారంటీ ఇవ్వాలి. ఏం చేయాలి? గ్యారంటీ. ప్రాపర్ లైసెన్సింగ్ అండ్ కాంపన్సేషన్, సరైన వాళ్ళకే మనం లైసెన్స్ ఇవ్వాలి, GAI లైసెన్స్, అండ్ కాంపన్సేషన్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యూస్డ్. వాళ్ళు ఎటువంటి కానీ ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ పర్సన్స్ వాళ్ళు వాడేస్తే నాకు తగ్గు డబ్బు ఇవ్వాలి, ఎందుకంటే నా పేరు వాడుకున్నందుకు వాళ్ళకి కాస్త డబ్బులు వస్తున్నాయి. దే హ్యావ్ టు కాంపన్సేట్ మీ ఫర్ నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, నా కంటెంట్ వాడుకున్నందుకు. ఎందులోని? వాళ్ళ ట్రైనింగ్ మోడల్లో నా కంటెంట్ను వాడుకున్నందుకు వాళ్ళు నాకు కాస్త డబ్బులు ఇవ్వాలి. సొల్యూషన్స్ కుడ్ ఇంక్లూడ్, ఓకే, ఆన్సర్స్ ఏంటంటే కుడ్ ఇంక్లూడ్ రెవెన్యూ షేరింగ్, డబ్బులు కాస్త ఇవ్వండి, మరి మీరు నన్ను యూజ్ చేసిన డబ్బులు సంపాదిస్తున్నారు కదా. అండ్ ఆర్ లైసెన్సింగ్ అగ్రిమెంట్, లైసెన్సింగ్, మీకు లైసెన్స్ ఉంటుంది, నాకు లైసెన్స్ ఉంటుంది, అగ్రిమెంట్ విత్ డేటా ఓనర్స్. నా డేటాని వాళ్ళు వాడుకుంటున్నారు, ఇద్దరం కలిపి ఒకే లైసెన్స్ పెట్టుకుందాం, మీకు ఉంటుంది నాకు ఉంటుంది. లేదా మీకు 100 రూపాయలు వస్తే నాకు 50 ఇవ్వండి, మీరు 50 తీసుకోండి. రెవెన్యూ షేరింగ్ కూడా ఇవ్వాలి. 3, లైసెన్సింగ్ ఛాలెంజెస్. లైసెన్సింగ్ అన్నారు కదా, ఓకే, రెవెన్యూ అయితే ఈజీ. లైసెన్సింగ్ ఛాలెంజ్లు ఏంటంటే లైసెన్సింగ్ డేటా ఫర్ GAI, ఓకే, ఈజ్ కాంప్లెక్స్ అండ్ వెబ్ డేటా ఈజ్ కాంప్లెక్స్ యాజ్ వెబ్ డేటా. ఎందుకంటే ఒక్కసారి కానీ GAIకి మనం ఇచ్చామనుకోండి మన ఇన్ఫర్మేషన్, దాన్ని ఎవరు ఎక్కడ ఎలా వాడుతున్నారు ఎవరికీ తెలియదు. వెబ్ డేటా లాగే వెబ్లో పెట్టామంటే ఇంక వెళ్ళిపోయింది అనమాట ఆ డేటా.
ఓకే, ఎందుకంటే జిఐ ఈజ్ కాంప్లెక్స్, ల్యాక్స్ సెంట్రలైజ్డ్ లైసెన్సింగ్ బాడీ. దానికి జిఐకి పలానా దగ్గరికి వెళ్తే మనకు లైసెన్స్ వస్తుంది, అది అసలు అలాంటి సంస్థే లేదు. ఎందుకంటే కాపీరైట్ సొసైటీస్ ఉంది అన్నమాట, సిమిలర్ టు కాపీరైట్ సొసైటీస్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. సో నేను చెప్పాను చూడండి, కాపీరైట్ సొసైటీకి ఎలాగైతే ఓకే సెంట్రలైజ్డ్ లైసెన్సింగ్ బాడీ లేదో, ఇన్ ద సేమ్ వే వీళ్ళకి కూడాను ఎవరికి లైసెన్సింగ్ ఛాలెంజెస్ ఆఫ్ డేటా కూడా ఉంది. అందుకనే స్పాటిఫై కొంతమంది చూడండి, మీరు మాకు నెల సబ్స్క్రిప్షన్ కట్టండి మీకు కొత్త పాటలు ఇస్తూ ఉంటారు. నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమా చూడాలనుకుంటే 199 రూపాయలు కట్టండి, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఓపెన్ టు ఎవ్రీబడి ఫర్ జనరల్ వ్యూయింగ్. ఎన్ని వస్తున్నాయి చూడండి కొత్త కొత్త లాస్, సైబర్ లాస్లో. ఓకే, సో సిమిలర్ టు కాపీరైట్ సొసైటీస్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. ఏ పొటెన్షియల్ సొల్యూషన్ ఏంటంటే, ఒక ఆన్సర్ టు ఆల్ దిస్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ లేదు కదా లైసెన్సింగ్కి, ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం సెంట్రలైజ్ ప్రపంచం అంతా. ఎకిన్ టు అంటే ఎకిన్ ఇన్ కంపారిజన్ క్లోజ్ టు ఎలాగంటే స్టాక్ ఫోటో వెబ్సైట్స్, దీని ఏమంటాం గెట్టి ఇమేజెస్. నీకు ఇమేజ్ ఏది కావాలన్నా గెట్టి ఇమేజెస్లోకి వెళ్తే మనకి కంట్రీలో ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. విచ్ సింప్లిఫై లైసెన్సింగ్, స్ట్రీమ్ లైన్ యాక్సెస్ టు నెసరీ డేటా. ఇది సింప్లిఫై చేసేస్తుంది దేన్ని, లైసెన్సింగ్. స్ట్రీమ్ లైన్ లైసెన్సింగ్ ఏం చేస్తుంది, ఒక తాటి మీద తీసుకోవచ్చు, స్ట్రీమ్ లైన్ చేసేస్తే విల్ పుట్ ఇట్ ఇన్ అ లైన్. స్ట్రీమ్ లైన్ యాక్సెస్ అందరికీ అందుబాటులోకి తెచ్చేస్తుంది. అందుబాటు నెసరీ డేటా, కావాల్సిన ఇన్ఫర్మేషన్, నెసరీ డేటా, ఇన్ఫో దట్ ఈస్ వాంటెడ్. ఓకే, వాంటెడ్ ఇన్ఫో మనకు కావాల్సిందే ఫార్ డెవలపర్స్. వాళ్ళ డెవలప్మెంట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి వాళ్ళకి. అండ్ గ్యారంటీస్ డేటా ఇంటెగ్రిటీ. ఎస్, క్యారెక్టర్ ఆఫ్ ద డేటా దట్ యూ షేర్డ్ విల్ బీ guaranteed. Integrity, the character of your data is safe, is guaranteed. మమ్మల్ని నమ్మండి. అగేన్స్ట్ హిస్టారికల్ బయాస్ అండ్ డిస్క్రిమినేషన్, ఎటువంటి వ్యత్యాసం ఉండదు, హిస్టారికల్ బయాస్లు కూడా ఉండవు. అంటే అప్పుడు అలా చేశారు కదండి, ఇప్పుడు ఇలా చేశారు కదండి, వాళ్ళకి ఇలా పక్షపాతం చూపెట్టారండి, వీళ్ళకి ఇలా చూపెట్టారు, ఇంకా అవే ఉండవు. యూ కెన్ నెవర్ టాక్ అగేన్స్ట్ హిస్టారికల్ బయాస్ అండ్ discrimination. We shall ensure your data. We are here. నమ్మండి. We are known for our integrity అంటున్నారు. నెక్స్ట్ ఏమంటారు, the jurisprudence around GAI is hazy, unclear. మబ్బుగా ఉంది. is hazy అంటే unclear. hazy అనే రాస్తున్నాం ఏంటి, unclear అంటే ఇక్కడ ఏముంటుంది, మబ్బుగా అంటే మసగ్గా అంటాం కదా, మసగ్గా ఉంది. ఓకే, మసగ్గా ఉంది అనమాట. అండ్ యెట్ టు బి ఇవాల్వ్డ్, ఇంకా చాలా రావాలి, చాలా గ్రో అవ్వాలి, చాలా ఇవాల్వ్ అవ్వాలంటే గ్రో అవ్వాలి. ఇట్ హ్యాస్ టు గ్రో. ఇట్ డిమాండ్స్ అ కాంప్రిహెన్సివ్, కంప్లీట్ అన్నమాట. కంప్లీట్ రీఇవాల్యుయేషన్ చేయాలి. కంప్లీట్గా దాన్ని మళ్ళీ ఇవాల్యుయేట్ కాదు, రీఇవాల్యుయేట్ చేయాలి ఆఫ్ ఎగ్జిస్టింగ్ డిజిటల్ ఫిలాసఫీ ఆఫ్ లా. ఇప్పుడున్న సరిపోవటం లేదు, సో అందుకనే రీఎవాల్యుయేట్ చేయండి. ఇది చాలా మంచి వర్డ్ అనమాట. రీఎవాల్యుయేటింగ్ ద కంప్లీట్ ఎగ్జిస్టింగ్ డిజిటల్ జ్యూరిస్ప్రుడెన్స్. హోలిస్టిక్, కంప్లీట్, ద హోల్ మ్యాన్ అంటాం కదా, హోలిస్టిక్, కంప్లీట్ గవర్నమెంట్ వైడ్ అప్రోచ్. ఓకే, కంప్లీట్ గవర్నమెంట్ వైడ్ అప్రోచ్ అండ్ జుడిషియస్ ఇంటర్ప్రిటేషన్. చట్టబద్ధంగా దీన్ని జుడిషియస్గా చాలా జాగ్రత్తగా మనం దీన్ని బిట్వీన్ ది లైన్స్ చదవాలి. ఇంటర్ప్రెట్ ఎలా పడితే అలా చదివికూడదు, చాలా జాగ్రత్తగా ఇంటర్ప్రెట్ చేయాలి. ఎందుకు, ఎవరి ద్వారా, బై ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, రాజ్యాంగం ప్రకారం. ఎందుకంటే దే ఆర్ ఎసెన్షియల్ టు మ్యాక్సిమైజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పవర్ఫుల్ టెక్నాలజీ. వాళ్ళ ద్వారానే అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ద్వారా అయితే ఈ బెనిఫిట్స్ మనకు వచ్చే లాభాలని ఎక్కువ చేస్తాయి, దండిగా జాస్తి చేస్తాయి అన్నమాట. ఎసెన్షియల్ టు మ్యాక్సిమైజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పవర్ఫుల్ టెక్నాలజీ. పవర్ఫుల్ టెక్నాలజీ అని దేని గురించి మాడుతున్నాం, ద జిఐ గురించి మాడుతున్నాం.
బట్ కానీ దీని నుంచి పరిరక్షణ, సేఫ్ గార్డింగ్, ఓకే, ప్రొటెక్షన్, పరిరక్షించుకోవాలి కదా, సేఫ్ గార్డ్, పరిరక్షణ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్, ప్రతి మనిషికి కొన్ని ఇండివిజువల్ రైట్స్ ఉంటాయి, అండ్ ప్రొటెక్టింగ్ దెమ్ అగేన్స్ట్ అన్వెల్కమ్ హార్మ్ ఆల్ ద వైల్. అంటే మనకి హాని ఎట్నుంచి వస్తుందో తెలియదు, అందుకని ఇది అన్వెల్కమ్. అంటే బిన్ బులాయ్ మెహమాన్ అంటాం అనమాట. అట్నుంచో మనకి కీడు జరగచ్చు. సో అందుకని దాని నుంచి కూడా మన ఇండివిజువల్ రైట్స్ని మనం ఏం చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అన్నారు, ఇండివిజువల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి అగేన్స్ట్ ఎవరండి, అన్వెల్కమ్. మనకి హాని మనకు వద్దు అనుకుంటే కూడా అప్పుడప్పుడు రావచ్చు, తెలియని కార్నర్స్ నుంచి, ఓకే, తెలియని ఏరియాస్ నుంచి అంటాం అనమాట. క్లియర్? సో దిస్ ఈస్ ది ఆర్టికల్. ఇవాళ ఆర్టికల్ చాలా క్లిష్టంగా ఉంది, కానీ 1-2 సార్లు మీరు చదవండి. చదివితే ఆ ఆర్టికల్ని ఫాలో అయ్యారనుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రాబోయే తరాలని ఏఐ ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, దానివల్ల మంచి ఏంటి చెడేంటి అన్నీ కలిపి ఇవాళ ఎడిటోరియల్లోని ఆథర్ గారు రాశారు. చాలా బ్యూటిఫుల్గా రాశారు ఆయన. ఓకే, సో ఉద్యోగార్థులందరికీ ఈ ఆర్టికల్ ఎంతగానో దోహదపడుతుంది. మీకు పారా జంబులింగ్లో కానీ, వొకాబులరీలో కానీ, యూసేజ్లో కానీ, అప్రోప్రియేట్ వొకాబులరీ మీకు 4-5 ఇచ్చి, స్పెల్లింగ్స్లో కానీ, సినోనిమ్స్ యాంటనిమ్స్లో కానీ, సెంటెన్స్ కరెక్షన్స్లో కానీ, అట్ ద సేమ్ టైం ఇడియోమాటిక్ యూసేజ్ల్లో కానీ, ఫ్రేజాలజీలో కానీ. రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలాగో ప్యాసేజ్ అని చదువుతున్నారు కాబట్టి మీకు చాలా చాలా ఈ ఆర్టికల్ దోహదపడుతుంది. క్లియర్? అండ్ ఇట్స్ రియలీ అ వెరీ గుడ్ ఆర్టికల్ ఫర్ ద నౌ ఎగ్జిస్టింగ్ కండిషన్స్. క్లియర్? ఇప్పుడు ఉన్న పరిసరాలకి, పరిసరాలు కదా, ఇప్పుడు ఉన్న సరౌండింగ్స్కి, ఇప్పుడు ఉన్న ఎన్వైరన్మెంట్కి, ఇప్పుడున్న వాతావరణానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో నేను నా కలీగు శంకర్ గారు ఈ ఆర్టికల్ని మీకు తీసుకొచ్చాం. హైదరాబాద్ యాజమాన్యానికి, వైజాగ్ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ.